ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్లోని కేపీహెచ్పీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఆ తర్వాత రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలనీ ఫంక్షన్ హాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమంతో చేయడం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సాధ్యం ఇది. ఎందుకంటే ఎవరైతే అన్నయ్య చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సేవాభావమే గుర్తొస్తుంది వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ జన్మదినాలకు. అదే పరంపరంగా సాగాలి. దీన్ని పొడిగించడం ఓన్లీ అభిమానులే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏ పవన్ ఏ ఆందియే అంటే అభిమానం ఇలా ఉంటుందని చాటుకోవడం కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు బ్లడ్ క్యాంపు పెట్టడం జరిగింది. చాలామంది మరి ఇప్పటివరకు చాలామంది ఇవ్వడం జరిగింది. ఇంకా సాయంత్రానికి దాదాపు 200 మంది అయ్యే అవకాశం ఉంది. మాకు మా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మా అందరికీ నేర్పింది ఏంటంటే, ఫ్యాన్స్కి కానీ కార్యకర్తలకు కానీ అందరికీ నేర్పింది ఏంటంటే సేవా దృక్పథం నేర్పుతుంది. ఆ సేవా దృక్పథంతోనే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఒరిస్సాలో కానీ అన్ని చోట్ల కూడా సేవా దృక్పథంతో మరి ఇలాంటి కార్యక్రమాలు బ్లడ్ క్యాంపులు చేయటం కానీ, అట్లాగే మెడికల్ క్యాంపులు చేయటం కానీ, అట్లాగే పేద పిల్లలకి చదువులకు సహాయం చేయటం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు వెళ్తూ జరిగింది. అందుకనే ఇవాళ రాజకీయాల్లో కూడా మరి 2 రాష్ట్రాలనే కాదు, మిగతా చుట్టుపక్కల అన్ని సౌత్ ఇండియాలో కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ అక్కడ దాకా మన పార్టీ జనసేన పార్టీ అభివృద్ధి జరిగింది.